महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో పరాభవనామ సంవత్సరం తెలుగు నూతన సంవత్సరాది ఈ మార్చి 19వ తారీఖు నుంచి మొదలవుతుంది. ఈ పరాభవనామ సంవత్సరంలో మరి ద్వాదశ రాశుల వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, గ్రహమూర్తిత్వాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. సో ఇక్కడ ఈ పరాభవనామ సంవత్సరం చూస్తే కనుక పరాభవం ఆ పేరులోనే ఉంది, అవమానం అని యాక్చువల్గా. బట్ ఈ పరాభవాన్ని మనం ఆత్మ పరిశీలన సంవత్సరంగా కూడా అభివర్ణించవచ్చు. 2019వ సంవత్సరం ఏదైతే వికారినామ సంవత్సరం, వికారం స్టార్ట్ అవడం, 2020 తర్వాత శార్వరి 2020 చీకట్లు మిగిల్చింది అందరికీ తెలుసు. 21 ప్లవనామ సంవత్సరం, కోతి, ప్లవం అంటేనే కోతి, అటు ఇటు పరిగెత్తు ఉంటే ఒక స్థిరత్వం లేని పరిస్థితి ఎలా ఉంటుందో 2021 అది. అలాగే 2022 శుభకృతు, 23 శోభకృతు, కొంచెం నెమ్మదిగా మళ్ళీ స్థిరపడటం ఈ శుభకృతు శోభకృతు నామ సంవత్సరాల్లో. ఆ తర్వాత మళ్ళీ క్రోధినామ సంవత్సరంలో ప్రభుత్వాల మధ్య వచ్చిన గొడవలు అవన్నీ మనం కూడా కొంచెం చూసాం. ఇక 2025 విశ్వావసు నామ సంవత్సరం. అలాగే ఇప్పుడు 2025 విశ్వావసు నామ సంవత్సరాన్ని మనం పూర్తి చేసుకుని తెలుగు సంవత్సరాన్ని ఈ యొక్క పరాభవ నామ సంవత్సరం 2026 ఏవైతే ఈ సంవత్సరాదిలు పేర్లు ఏవైతే ఉన్నాయో, మరి నారదుడికి యొక్క విష్ణుభక్తి, నా అంత విష్ణుభక్తి ఎవరికీ లేదు అనే నారదుడి యొక్క ఆ యొక్క అహం ఏదైతే ఉందో దాన్ని పరీక్షించడానికి విష్ణుమూర్తే నారదుడిని ఒక స్త్రీ రూపంలో తయారు చేయటం, తర్వాత నారదుడు తర్వాత ఒక ఋషి ద్వారా ఇలాగ ఒక 60 మంది సంతానాన్ని ఆయన కనడం, ఆ తర్వాత అంటే స్త్రీ రూపంలో, తర్వాత అక్కడ నివసించే దగ్గర ప్రదేశంలో ఆ నదిలో అక్కడ వరదలు రావడంతో ఆ యొక్క 60 మంది సంతానం కూడా గతించటం. సో పుట్టెడు శోకంతో ఉన్న నారదుడికి అప్పుడు విష్ణువు ప్రత్యక్షమే. సో నీ విష్ణు భక్తి మామూలప్పుడే కాదు, ఇలాంటి మనకి ఎన్నో భావోద్వేగ సమయాలు ఉన్నప్పుడు కూడా ఆ భక్తి అనేది నిలవాలి. సో ఈ శోక సంద్రంలో సో నీకు గుర్తు రాలేదు చూసావా, ఎక్కువ ఆనందంలో ఉన్నప్పుడు కాదు దుఃఖంలో ఉన్నప్పుడు గుర్తుకు రావటమే నిజమైన భక్తి అని చెప్పి విష్ణుమూర్తి చెప్పగా, ఆ తర్వాత సరే మరి ఈ 60 మంది నా సంతానానికి సంబంధించి మరి ఏదో ఒక ఈ జన్మ తీసుకున్నందుకు ఈ స్త్రీ రూపంలో ఆయనకు విష్ణు మాయ ద్వారా ఏర్పడిన ఈ యొక్క రూపానికి ఏదో సార్థకత కలగాలి అంటే ఆ 60 మందే తెలుగు సంవత్సరాదులుగా కాలక్రమేణా కాలంతో పాటుగా నడుస్తారు అని విష్ణువు ఆ యొక్క నారదుడికి వరం ఇవ్వటం. అలాగే మనకి ప్రభవ, విభవ, ప్రమోద్యోత ఇలాగా 60 తెలుగు సంవత్సరాల పేర్లు మనకి రావటం. దానిలో 40వదే ఈ పరాభవనామ సంవత్సరం. ఆ సంవత్సరానికి తగ్గట్టుగా, ఆ పేరుకి తగ్గట్టుగా ఆ సంవత్సరం ఉంటుంది అని విష్ణుమూర్తి తెలుపుగా, దానికి తగ్గట్టుగా వికారి, శార్వరి, ప్లవము, శుభకృతు, శోభకృతు, క్రోధి అన్నీ మనం చూస్తూనే ఉన్నాం, దానికి తగ్గట్టుగా జరుగుతున్నాయి. పరాభవనామ సంవత్సరం ఈ సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉన్నాం, ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పరాభవాలు, అహంతో వచ్చే అనేకమైన సమస్యల వల్ల ప్రపంచ దేశాల మధ్య వస్తున్న ఈ యొక్క అనిశ్చితిని కూడా మనం గమనిస్తున్నాం. సో ఎంత పెద్ద దేశాలైనా పరాభవానికి గురికాక తప్పని పరిస్థితులు క్రియేట్ అవుతూ ఉన్నాయి, అవి కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఏ సంవత్సరానికి తగ్గట్టు ఆ సంవత్సరం పేర్లు ఉంటాయన్నమాట. అది విష్ణుమూర్తి యొక్క వరం నారదుడికి. సో ఇక ఈ పరాభవనామ సంవత్సరం మరి అన్ని రాశుల వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, గ్రహమూర్తిత్వాలు, వాళ్ళ యొక్క స్థితిగతి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఇక పరాభవనామ సంవత్సర ఫలితాలు చూసినట్టయితే కనుక, కుంభరాశి అంటేనే మనకి మెయిన్గా ఇక్కడ ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు,
శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. సో ఈ నక్షత్ర పాదాలు 9ను ఈ నక్షత్రాలు కలిపి మనం ఇక్కడ కుంభరాశి కింద చెప్పుకుంటాం. అలాగే ఇక్కడ మీ పేరులోని మొదటి అక్షరం కనుక గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా ఈ అక్షరాలతో కనుక మీ పేరులో మొదటి అక్షరం మొదలైనట్టయితే కనుక ఇది కుంభరాశిగా మీరు కూడా పరాభవన సంవత్సర ఫలితాలు చూసుకోవచ్చు. ఎప్పుడైతే పరాభవన సంవత్సర ఫలితాలు మనం ఇక్కడ చూస్తే కనుక ఆదాయం ఈ కుంభరాశి వాళ్ళకి సంబంధించి 2, వ్యయం 8గా ఉంది. సో కుంభరాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఏంటంటే ఆదాయం తక్కువ, అలాగే వ్యయం కూడా కొంచెం ఎక్కువే ఉంది. సో ఎందుకు తక్కువ ఉంది ఏంటి కారణాలు కూడా మనం చూద్దాం. రాజపూజ్యం 4, అవమానం 2. పోలేండి కొంచెం రాజపూజ్యం చూస్తే కొంచెం బెటర్గానే ఉంది. కొంచెం మనం తిట్టుకునే వాళ్ళు కొంచెం తక్కువ మంది ఉన్నా మనకి సమాజంలో కీర్తి ప్రతిష్టలకు కానీ కొంచెం పలుకుబడికి కానీ కొంతవరకు మంచిగా సాటిస్ఫాక్టరీగానే ఈ పరిస్థితులు ఉన్నాయి. అలాగే నేను ఆల్రెడీ 2025 నుంచి 2033 వరకు కూడా 8 సంవత్సరాల పాటు గురుడు అతిచారంలో ఉండబోతున్నాడు. అబ్నార్మల్గా ఎప్పుడూ లేనిది, అసహజంగా, అసలు ఎన్ని సంవత్సరాల క్రితమో మనం చెప్పలేం. అలాంటిది చాలా సంవత్సరాల తర్వాత కంటిన్యూగా 8 ఇయర్స్ పాటు గురుడు అతిచారంలో ఉండబోతున్నాడు. ఒక రాశిలో 1 సంవత్సరం పాటు ఉండాల్సిన గురుడు అలాగే 1 సంవత్సర కాలంలో 3 రాశులు మారిపోతున్నాడు. మనం ఒక్క రాశి గురించి చెప్పుకోవాలి యాక్చువల్గా ఉగాదిలో. అలాంటిది గురుడు ఇప్పుడు 3 రాశుల గురించి అసలు ఎంత చెప్పుకున్నా అవదు. సో కాబట్టి ఇక్కడ ఏంటి కుంభరాశి వాళ్ళకి 5, 6, 7 ఒక స్థానంలో ఉండాల్సిన గురుడు 3 స్థానాలకి మారడం అనేది అది చాలా అబ్నార్మల్ థింగ్ అనమాట. ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడు. ఏ స్థానం ఉంటే ఆ స్థానాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కాబట్టి ఇక్కడ 5th, 6th, 7th హౌసెస్లో ఈ పరాభవన సంవత్సరంలో ఆయన యొక్క ట్రాన్సిట్ ఉంది. చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి గురుడు 2026 జూన్ 1 వరకు కూడా పంచమ స్థానంలో ఆయన తామ్రమూర్తి. అలాగే జూన్ 2 నుంచి చెప్పుకున్నాగా మళ్ళీ ఆయన జూన్ 2 నుంచి ఉచ్చ స్థితిలోకి వస్తాడు, కర్కాటక రాశిలోకి, షష్టమ స్థానంలోకి వస్తాడు, అక్కడ సువర్ణమూర్తి. సో ఇక్కడ చాలా వరకు కూడా ఆయన సువర్ణమూర్తిత్వంతో ఉండడం, షష్టమ స్థానంలోకి వచ్చిన ఇక చాలా మంచిగా మనం చెప్పుకోదగిన విషయం. ఆ తర్వాత అక్టోబర్ 30 నుంచి మళ్ళీ ఆయన సింహరాశి సప్తమ స్థానంలోకి వచ్చేస్తున్నాడు. ఈ విధంగా గురువు గారి యొక్క సంచారం ఉంది మనకి మెయిన్గా. అలాగే ఇక్కడ శని యొక్క సంచారం కూడా చూసినట్టయితే కనుక ఆయన కూడా ఏలినాటి శని చివరి భాగం నడుస్తుంది. ఈ శనిది మెయిన్గా మనకి ఏలినాటి శని చివరి భాగం నడుస్తూ ఉంది. ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం, ఈయన సువర్ణమూర్తిగా శని సువర్ణమూర్తిగా ఈ సంవత్సరం ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు. కుంభరాశి వాళ్ళకి వెరీ వెరీ రిలాక్సబుల్ విషయం ఏంటంటే ఏలినాటి శని నడుస్తూ ఉన్న చివరి భాగం నడుస్తున్న శని ధనస్థానంలో ఉన్న కుటుంబ స్థానంలో ఉన్న సువర్ణమూర్తిగా ఉన్నారు. జూన్ నుంచి ఏదైతే గురుడి యొక్క ట్రాన్సిట్ బాగుండట్లేదో, గురుబలం తగ్గుతుందో, షష్టమ స్థానంలో ఉంటున్నారో అదే ఆయనకి ఉచ్చస్థానం అయింది. ఉచ్చస్థానంలో ఉన్న ప్రతి గ్రహం కూడా డెఫినెట్గా మంచి ఫలితాన్ని ఇస్తుంది. దానికి తోడు సువర్ణమూర్తిత్వంతో ఉన్నాడు కాబట్టి అద్భుతంగా షష్టమ స్థానంలో గురుడు ఉన్నప్పటికీ మంచి మంచి యోగాలు మనకు కనిపిస్తున్నాయి. అది డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఎప్పుడైతే శని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో మొదలవుతూ ఉందో ఇది ఎక్కువ ఫైనాన్షియల్ పొజిషన్స్ మీద, మీ ఆర్థికపరమైన ఒత్తిడి, ఈఎంఐలు కానీ, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ కానీ, కుటుంబం రీత్యా వచ్చి పడుతున్న ఖర్చులు కానీ, పిల్లల ఎడ్యుకేషన్ నిమిత్తం కానీ, అలాగే కుటుంబంలో మీకు ఏర్పడుతున్న టెస్టింగ్స్, పరీక్షాకాలంగా అన్ని మీ కుటుంబానికి సంబంధించి వ్యక్తులు, కుటుంబానికి సంబంధించిన విషయాలన్నీ కూడా పరీక్షాకాలంగా ఉంటాయి. సో దీని మీద ఎక్కువగా శని అనేది ఒత్తిడి క్రియేట్ చేయొచ్చు. అలాగే శని యొక్క ప్రభావం కూడా ఇక్కడ కుటుంబ స్థానం మీద ఉండటం వల్ల కుటుంబ రీత్యా కొన్ని ఖర్చులు కానీ, కుటుంబంలో కొంచెం దుర్వార్త శ్రవణాలు జనరల్గా మనకి 2025 మార్చి నుంచి కూడా ఈ ఏలినాటి శని చివరి భాగం రావటం వల్ల మనకు ఉండొచ్చు. సో కానీ ఇక్కడ ఆయన సువర్ణమూర్తిత్వంతో ఉండటం వల్ల
ఆర్థికపరమైన కష్టాలు వచ్చినప్పటికీ, కుటుంబపరమైన సమస్యలు వచ్చినప్పటికీ సువర్ణమూర్తిత్వంతో ఉండటం వల్ల దాన్ని ఓవర్కమ్ అయ్యి మంచి గైడెన్స్ ఇస్తా ఎలా మనం ఈ వచ్చే ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఎలా తట్టుకోవాలి, కుటుంబ పరంగా వస్తున్న సమస్యల్ని మనం ఎలా ఓవర్కమ్ అవ్వాలి. ఓకే, ఫ్యామిలీలో డెఫినెట్గా కొన్ని సమయాల్లో ఎప్పుడూ కూడా మనకి మంచిగా అంత ప్లెజెంట్గా అందరూ ఒకే మాట మీద లేకపోతే అంత ప్లెజెంట్ వాతావరణం ఉంటుందని అనుకోవడానికి లేదు. బట్ సాటర్న్ లాంటి కొన్ని గ్రహాలు మరి ఏలినాటి శని చివరి భాగంలో వచ్చినప్పుడు ఫ్యామిలీలో కొన్ని రిస్ట్రిక్షన్స్, కుటుంబ పరంగా కొన్ని ఇలా అవుద్ది అనుకోలేదు, కుటుంబంలో ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఇలాంటివి వినిపిస్తూ ఉంటాయి. బట్ సువర్ణమూర్తిత్వంతో ఉండడం వల్ల అండర్స్టాండింగ్ అనేది ఫ్యామిలీలో కూడా కొరవడదు. ఏలినాటి శని చివరి భాగమైన సువర్ణమూర్తిత్వంతో ఉన్న శని వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. కాదండి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఆర్థిక క్రమశిక్షణ, మాట వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండడం, కుటుంబంలో వస్తున్న రిస్ట్రిక్షన్ని, స్ట్రెస్ని, ఇక్కడ టెస్టింగ్ పీరియడ్స్ని ఏదైతే ఉందో మనం చాలా జాగ్రత్తగా అంటే బయటడితే ఎవరితోనే గొడవ అయితే పర్లేదు, కుటుంబంలో వాళ్ళతోనే ఉంటే అసలు అంటే అది బ్లడ్ రిలేషన్ కదా, బ్లడ్ రిలేషన్ అండ్ మనకి చాలా వరకు కూడా కుటుంబానికి సంబంధించిన విషయాలు కాబట్టి సో చూసిగా ఇక్కడ కొంచెం సువర్ణమూర్తిత్వంతో ఉన్న శని మరీ అంతగా ఇబ్బంది పెట్టేసి దాన్ని కొంచెం మౌల్డ్ చేసి ఇంకా ఒక బంగారు ఆభరణాన్ని ఎలా అయితే తయారు చేస్తాడో ఒక కంసాలి బాగా సూలి దెబ్బలు కొట్టి కొలిమిలో కాల్చి అలాగే ఏలినాటి శని చివరి భాగం మీరు బయటపడే సమయం ఇది. ఎన్నో అనుభవాలు అవుతాయి, మంచి మంచి అవకాశాలు కూడా కలిసి వచ్చే సమయం. ఏలినాటి శని ఎండింగ్ అయిపోతా ఇక్కడ ఉద్యోగాన్ని ఎత్తుక్కుంటున్నారు, ఉద్యోగానికి సంబంధించి అలాగే బెటర్ శాలరీకి సంబంధించో ఆర్థికంగా కొంచెం నిలదొక్కుకోవడానికి ఒక హోప్ ఉంటే బాగుండు అనుకుంటే వాటికి సంబంధించి తప్పకుండా శని మీకు హెల్ప్ చేస్తాడు ఇక్కడ. అలాగే గురువుగారి యొక్క సంచారం మనం తీసుకున్నట్టయితే కనుక ఇక్కడ జూన్ 1వ తారీఖు వరకు ఆయన పంచమ స్థానంలో ఉన్నారు. పూర్వపుణ్య స్థానంలో ఈ గురువుగారి యొక్క సంచారం తప్పకుండా మీ పిల్లల విషయంలోనూ, మీ పిల్లల ఎడ్యుకేషన్ విషయంలోనూ, వాళ్ళ చదువు విషయంలోనూ, మీ యొక్క క్రియేటివిటీకి సంబంధించిన విషయాల్లోనూ చాలా వరకు చాలా మంచి ఫలితాన్ని ఇక్కడ గురుడు మనకి ఇస్తూ ఉంటాడు. ఎప్పుడైతే గురువు గారు కూడా చక్కగా ఇక్కడ పంచమ స్థానంలో ఉన్నారో అది పూర్వపుణ్య స్థానం అయి ఉండటం వల్ల ఆఫర్స్ కావచ్చు, మంచి మంచి ఇంక్రిమెంట్స్ కావచ్చు, శాలరీ హైక్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు జూన్ 2 వరకు కూడా అనుకూలమైన కాలంగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడుల విషయాల్లో కావచ్చు, పెట్టిన వ్యాపారంలో కొంత లాభాన్ని చూడడానికి కావచ్చు అనుకూలమైన కాలంగా చెప్పచ్చు. జూన్ 2 నుంచి మనం చెప్పుకున్నాం గురుడు అతిచారంలో ఉంటున్నాడు, మళ్ళీ ఆయన షష్టమ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు. సో ఇది రుణ రోగ శత్రుస్థానం. షష్టమ స్థానం కావాలని ఎవ్వడు అనుకోడు, ఎందుకంటే రోగాలు పెరగాలని ఎవడు అనుకుంటాడు, రుణాలు పెరగాలని ఎవడు అనుకుంటాడు, శత్రువులు పెరగాలని ఎవరు అనుకుంటారు. సో 6th హౌస్ అనేది ఆఫ్టర్ ఎ లాంగ్ రన్ ఆఫ్ 13 years తర్వాత కొన్ని అబ్స్టికల్స్, కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని సమస్యలు, కొన్ని జటిలమైనవి, కొన్ని మీకు ముందుకు వచ్చే ఆస్కారాలు ఉంటాయి. బట్ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏదైతే గురువు గారి యొక్క అత్యున్నతమైన ఉచ్చస్థితి సంచారం అవటం, అది కూడా ఆయన యాజ్ ఏ సువర్ణమూర్తిత్వంతో ఆ యొక్క షష్టమ స్థానంలోకి అడుగు పెట్టడం వల్ల అప్పులు తీర్చగలుగుతారు, శత్రువులు అధిగమించగలుగుతారు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోగలుగుతారు, అన్నిటి నుంచి కూడా మీరు చక్కగా బయటపడగలుగుతారు. సో కాబట్టి మీ యొక్క డెఫినెట్గా మీ సర్వీస్ అనేది పెరుగుతుంది, మీ సర్వీస్లో కొన్ని కొత్త చేంజెస్ అనేవి వచ్చే ఆస్కారాలు ఉంటాయి మీ డైలీ రొటీన్లో కూడా. అలాగే గురుడు తర్వాత మళ్ళీ అక్టోబర్ 30కి సప్తమ స్థానంలోకి వెళ్ళిపోతున్నారు. సప్తమ స్థానంలోకి వెళ్ళిపోయిన గురుడు ఇక్కడ సింహరాశి, అది ఆయన యొక్క జనరల్గా మిత్రక్షేత్రమే, బట్ అప్పటికే కేతువుతో కలుస్తున్నారు. ఆయన కేతువుతో కలిసి కొంతకాలం ఉంటారు. సో కాబట్టి ఇక్కడ భాగస్వామ్య వ్యాపారాలకి సంబంధించి కావచ్చు, మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వ్యాపారానికి సంబంధించి తీసుకునే డెసిషన్స్ విషయాల్లో కావచ్చు, ఈ గురుడు కేతువుతో కలిసిన సమయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. మళ్ళీ కేతువు డిసెంబర్ 6న ఆయన మళ్ళీ మారిపోతారు. డిసెంబర్ 6న 6th వెళ్ళిపోతున్నారు కేతువు, కాబట్టి డిసెంబర్ 6వ తారీఖు నుంచి గురుడు ఒక్కళ్ళే మళ్ళీ 7th ఉంటారు. మళ్ళీ వ్యాపార అభివృద్ధి, మంచి మ్యాచెస్ రావటం కానీ, సంఘంలో కొంచెం పలుకుబడి పెరగడం కావచ్చు, అప్పటిదాకా ఉన్న సమస్యల నుంచి కొంచెం రిలాక్స్డ్ ఫీల్ అవుతూ కొంచెం ముందుకు ఇంకొంచెం స్పీడ్తో ముందుకు వెళ్ళాల్సి వచ్చే పరిస్థితులు ఉండటం కావచ్చు. కొన్ని ప్రయాణాలు, మంచి మంచి ఆఫర్లు కూడా ఈ యొక్క సప్తమ స్థానంలో గురుడు అక్టోబర్ 31 తర్వాత తీసుకొస్తాడు. సో అప్పటి వరకు మనం చూస్తే ఇక్కడ రాహు యొక్క సంచారం చూస్తే మీకు జన్మరాశిలోనే జనరల్గా కుంభరాశి వాళ్ళకి జరుగుతుంది.
జన్మరాశిలో రాహు యొక్క సంచారం, అలాగే సప్తమ స్థానంలో కూడా ఈ కేతు యొక్క సంచారం ఆల్రెడీ మీకు జరుగుతూ ఉంది. సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఈ జన్మరాశిలోని రాహు యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉందో, ఈ రాశి వాళ్ళకి కొంచెం ఆరోగ్యపరమైన విషయాల్లోనూ, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్కి సంబంధించిన విషయాల్లోనూ, మీ ఐడెంటిటీ, మీ గుర్తింపుకి సంబంధించిన విషయాల్లోనూ కొంచెం ఈ వీటికి సంబంధించి కొంచెం కేర్ తీసుకుంటూ, రాహు ఎందుకంటే షార్ట్ కట్ మెథడ్ మ్యాన్. సో కాబట్టి కొన్నిసార్లు మనం ఆలోచించేది న్యాయబద్ధంగా ఉందా లేదా అలా కొంచెం ఆలోచించుకుంటూ ముందుకెళ్తే తప్పించి రాహు ఇచ్చే ఫలితం మనకి ఇక్కడ న్యూట్రలైజ్డ్గా ఉండదు. ఆల్రెడీ సప్తమంలో కేతు ఉంటున్నారు డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా. ఈ సప్తమంలో కేతు వల్ల కొంచెం జాగ్రత్తగా బిజినెస్ పార్ట్నర్షిప్ వ్యవహారంలో కానీ, బిజినెస్ వ్యవహారంలో కానీ, మ్యారిటల్ మ్యాచెస్ విషయాల్లో కానీ, ఎందుకు మనం కొంతమంది రిలేషన్స్ని కట్ చేస్తున్నాం, ఎందుకు కొన్నిసార్లు కొంతమందికి చాలా మనం దూరంగా ఉండాలనో, డిటాచ్మెంట్గా ఉండాలనో అనుకుంటున్నాం. మ్యారిటల్ లైఫ్లో కేతు వల్ల, సప్తమ స్థానంలో ఉన్న కేతు వల్ల ఏమన్నా సమస్యలు వస్తున్నాయా, ఇలాంటివి డిసెంబర్ 5 వరకు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటుండటం వల్ల, ఈ ఏరియాని మీరు రెక్టిఫై చేసుకోవటం వల్ల, కేతు వల్ల చాలా మంచి రిజల్ట్స్ని, మీరు నెగిటివ్ రిజల్ట్స్ని పొందకుండా బ్యాలెన్స్డ్గా కొంచెం ఉండడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. డిసెంబర్ 6 నుంచి మళ్ళీ ఇక్కడ రాహు రాశి నుంచి వ్యయంలోకి వచ్చేస్తారు. కేతువు 6థ్లోకి వెళ్తున్నారు. ఆల్రెడీ గురుడు 6th నుంచి వచ్చారు, కేతు 6థ్లోకి వెళ్తారు. సో కాబట్టి ఈ ఇయర్ అంతా జూన్ నుంచి గురుడు 6థ్లో ఉండడం, లేకపోతే కేతు 6థ్లోకి వెళ్ళడం ఏదో ఒకటి జరుగుతూ ఉంది. ఇక్కడ 6థ్లో అయితే ఒక ప్లానెట్ ఉంటా ఉంది, బట్ గురుడు కూడా చాలా అద్భుతంగా రుణరోగ శత్రుస్థానమైన ఆ స్థానంలో శత్రువులపైన విజయాన్ని, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో మంచిగా మనం మంచి ఆరోగ్యాన్ని పొందే విధంగా గురుడు హెల్ప్ చేస్తున్నారు, మంచి లోన్స్, క్రెడిట్స్ దొరికే విషయాల్లో. కేతువు కూడా 6th హౌస్లో యోగిస్తారు. కేతు ఆల్సో ఏ డిటాచ్మెంట్ ప్లానెట్, సపరేషన్ ప్లానెట్, పాపగ్రహం. అది శత్రుస్థానంలో ఉంటే ఇంకా మంచిదేగా, శత్రువులు మనకి డిటాచ్ అయితే మంచిదేగా, శత్రువులు మనకి దూరం అయితే మంచిదే కదా. సో ఇలాంటి ఎన్నో తలకానొప్పులు వదిలించుకోవడానికి మీరు ట్రై చేస్తారు అక్కడ డిసెంబర్ 6వ తారీఖు నుంచి కూడా. సో ఈ విధంగా 3 రాశులు మారుతున్న గురుడు, 2 రాశులు మారుతున్న రాహు, సప్తమ ఇక్కడ ఆల్రెడీ మేన్ రాశిలో ఉన్న శని, ఏలినాటి శని లాస్ట్ ఫేజ్, ఈ విధంగా మొత్తం పరాభవం సంవత్సరం ప్రభావం చూపించబోతుంది. కాబట్టి ఇక్కడ గురుడు ఇంత ఫ్రీక్వెంట్ సీనరీస్ సిచ్యువేషన్స్ మార్చేస్తూ ఉన్నాడు. 5లో, 6లో, 7లో, 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు, అసలు బాబోయ్ సంవత్సరం పాటు ఒక రాశిలో ఉండాల్సిన గురుడు 3 నెలలకు ఒక రాశి మార్చేస్తానంటే అసలు ఏది ఎలా వెళ్తుంది ఏంటి అనేది మనకు అర్థం అవడానికి టైం పడుతుంది. డెఫినెట్గా మంత్లీ, వీక్లీ ఫాలో అవుతూ ఉంటేనే ఏ టైంకి ఏ కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలనేది మనకు అర్థం అవుద్ది. సో అంటే మంత్లీ కూడా, వీక్లీ కూడా ఫాలో అయితే ఇంకా బెటర్గా రిజల్ట్స్ అనేవి ఆ టైంకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందో ఇంకా బాగా తెలుసు. సో మరొకసారి కుంభరాశి ఫ్యామిలీ అందరికి కూడా మరొకసారి పరాభవ నవ సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.